మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మానవ సంబంధాలు సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఏడ జరిగింది ఇదంటే హరిద్వార్ అంట. హరిద్వార్ దగ్గర కంకాల్ అనే ప్రాంతంలో జరిగిందంట. బిడ్డే 17 ఏళ్ళు మైనర్ అమ్మాయి. ఆ మైనర్కు ఒక పొరగాడు సోపత అయిందట. ఆయన పేరు ప్రియాంశు. ఈ ప్రియాంశు అంటోడు అని బిడ్డ ఇద్దరు కలిసి లవ్ చేసుకుంటారంట. ఆ లవ్ చేసుకునే సంగతి తండ్రికి తెలుసంట. తండ్రికి ఇదే కాదు, ఆ బిడ్డకు గర్భం దాల్చిందంట. ఈ పొరగాంతో కూడి ఆ పోరి గర్భం దాల్చింది. గర్భం దాల్చితే ఆ గర్భం దాల్చిన సంగతి కూడా తండ్రికి తెలుసంట. దాదాపుగా ఏడనైనా మనిషికి పుట్టినోడు ఎవడన్నా ఉంటే అయ్యో నా బిడ్డ తప్పు చేసింది, లేకపోతే పొరగాడు తప్పు చేసిండు అని తనను దెబ్బ కొట్టన్నా జైల్లో పెట్టాలి, లేకపోతే బిడ్డకన్నా బుద్ధి చెప్పాలి. లేదు ఇంకా అయింది పోయింది జరిగింది ఏం చేస్తాం, జర మైనర్కి వెళ్ళి మేజర్లో పడ్డాక ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేసి సంతోషపడితే తల్లిదండ్రులు ఏడనైనా ఉంటారు. గదో లెక్క. లేదు కొంతమంది నచ్చక ఇంకో కొన్ని రకాలుగా చేయరాని పనులు చేసి కూడా, అంటే కొన్ని రకాలుగా దెబ్బలు కొట్టి ఇంకో రకంగా సాటిస్ఫాక్షన్ పొందే తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉంటారు. గట్ట కాకుండా ఈయన తండ్రి అనాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది. ఈ లుచ్చన కొడుకు ఏం చేసిండంటే బిడ్డ ఆల్రెడీ ఇంకోనికి మరిగింది, ఈ సంగతి ఎరుకున్న ముచ్చటే. ఆల్రెడీ గర్భం దాల్చింది, ఈ సంగతి కూడా ఎరుకున్న ముచ్చటే. గర్భం దీపించుకొచ్చిన సంగతి ఎరుకున్న ముచ్చటే. ఏం చేయాలనుకొని 60 ఏళ్ళు ఉన్న ఈ తండ్రి అంట బిడ్డకు మరిగిండట. ఎట్ట మరిగిండు? బిడ్డని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు పలానోని కాడికి పోతున్నావు, అంతోటి నీకు గర్భమైన సంగతి నాకు తెలుసు, అది తీపించుకొచ్చిన సంగతి నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు నాకు చెయ్యి ఇస్తేనే లెక్క, లేకపోతే ఈ ముచ్చట మొత్తం ఊరంతా చెప్తాని బిడ్డని బ్లాక్మెయిల్ చేసి చిత్రహింసలు పెట్టి బిడ్డను అనుభవిస్తున్నట్ట. అసలు నోటితోటి చెప్పాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది. కానీ పేపర్కి వచ్చిన ముచ్చట. అబద్ధం అయితే చెప్తలేను, అబద్ధం చెప్పాల్సిన పని కూడా నాకు లేదు. హరిద్వారు కంకాల్ దగ్గర జరిగింది. బిడ్డని చిత్రహింసలు పెట్టి బిడ్డని బలవంతంగా అనుభవిస్తూ వీనితో పాటుగా ఆ పొరగాడు ఆ ప్రియాంశు అంటాడు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని, ఆ మైనర్ అమ్మాయిని కొన్ని ఏళ్ళుగా లైంగికంగా వేధిస్తూ ఉంటారంట. బయట చెప్తే సంపుతామని చెప్తున్నారంట. పానం తీపి ఎవరికైనా ఉంటుంది. అట్టా 2 సార్లు ఆపరేషన్ చేయించారంట. గర్భనిరోధక మాత్రలు కూడా చేయించారంట. అమ్మాయికి ఇష్టం లేకున్నా కానీ ఇక నేను ఆయనతోటి ఉంటాను, ఆయన నన్ను ఇష్టపెట్టి అన్నా కూడా లేదు నువ్వు గర్భం దాల్చి పిల్లని కనొద్దు అని గర్భనిరోధక మాత్రలు కూడా చేయించారంట బిడ్డతోటి. ఇక అమ్మాయికి 2-3 సార్లు గర్భం తీసేసరికల్లా, ఈ గోళీలు వేసేసరికల్లా ముఖమంతా జరంతా చేంజ్ అయిందట. చేంజ్ కాగానే ఏమైంది, చిన్న డాక్టర్ కాడ కొనబోయారట. ఇంక ఇంటోళ్ళు ఉంటారు, ఆలో ఈలో చూసుకొని కొనబోయి డాక్టర్ కాడ కొనబోయారట. కొనగానే డాక్టర్ పరీక్ష చేసిండట. డాక్టర్ పరీక్ష చేసేసరికల్లా అసలు ముచ్చట బయటపడ్డదంట. డాక్టరే కళ్ళు తెలగిలేసిండట. ఏంది గింతగానం గిట్ల అయింది, అసలు ఏమైంది ఏం కథ అంటే అప్పుడు చెప్పిందట బిడ్డ, నేను ఒకరిని లవ్ చేస్తే ఆ లవ్ చేసిన సంగతి ఈ దుర్మార్గునికి మా నాయనకి ఎరుకుండి కూడా వానితో పాటు వాడు వాడుతుండు వీడు వాడుతుండు, వీళ్ళిద్దరికి ఎరికే ఆడు ఈడు ఉంచుకున్న పొరగాడు తండ్రి ఇద్దరు కలిసి ఒకటే కాడ పనిచేస్తారంట. వీళ్ళందరూ ఒకటే దగ్గర ఉంటారంట. చూడురి, వీళ్ళు మనుషులు అనాలన్నా వీళ్ళ మృగాలు కూడా గింత నీచంగా చేయకుండొచ్చు. సొంతం నీ కడుపులో పుట్టిందిరా ఓరాడి దరిద్రం ఉండా కొడుక, నువ్వు కనిపెంచిన నీ బిడ్డ దగ్గరికి పోతానికి నీకు మనసెట్టు ఉప్పిందిరా నాయన. మొన్న గిసోని ముచ్చటనే, అంటే ఇంతకంటే జరంత వేరే ముచ్చటకు చెప్తే ఒక ఆయన కామెంట్ పెట్టిండు, మీ ఛానళ్ళలోకి ఏం పని లేదు అన్ని గిసోంటివే చెప్తారా అంటే అది పేపర్కి వచ్చిన ముచ్చట చెప్తున్నాం వల్ల మేము అబద్ధం చెప్పాల్సిన పని అయితే మాకు లేదు. నేను ఇంకా ఇకారంగా చెప్పిన ఆ పేపర్లో, కానీ ఇక నేను జరంత తగ్గించి చెప్తున్నా ముచ్చట. 4 సార్లు గర్భం దాలిస్తే 4 సార్లు 2 సార్లు ఏమో ఆపరేషన్ చేయించిందంట, 2 సార్లు ఏమో గోళీలు వేసిరంట. గింత అన్యాయం ఉంటుండొస్తున్నా. తండ్రే కదా వాడు. గిసొంటోళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలి చెప్పురిగా. ఇసోంటోని ఉరిశిక్ష చేయొద్దు, కొట్టి చంపొద్దు. ఇసోంటోళ్ళని 1-2 నెలల వరకు జైలు వేసి ఇసోంటి మంచి ఆయమైన రూన్గార తీసుకొని దానికింత ఆందం పూసి తేజకారం పచ్చికారం పూసి ఉప్పు వేయకుండా కారం పూసి రోజు కిందికి వెళ్ళి పైదాకా 3 సార్లు గుసంచాలానికి అది టెలికాస్ట్ చేయాలి. టెలికాస్ట్ చేసి చిన్నపిల్లలు ముసలోళ్ళు జరిగి దుడకూరని ఆ మధ్యలో సీరియల్ వస్తాయా, ఆ సీరియల్ వచ్చే సమయంలో ముందుగా స్క్రోలింగ్ ఇవ్వాలి. జరంత భయపడుతుంది గిసోండి ముచ్చట దుడకూరు అని చెప్పి గట్ట ఇచ్చినా నష్టం లేదు. ఎందుకంటే ఇంకోళ్ళు వచ్చే గిసోండి పని చేయడు. కడుపులో పుట్టిన బిడ్డను కూడా ఇచ్చిపెట్టకుట్టే ఇక ఎట్ట పాడవుతారు చెప్పులు. మహిళలకు ఎక్కడిది రక్షణ. ఇంక కొంతమంది కామెంట్ పెడతారు, ఆమె 17 ఏళ్ళ ఆమెనా, మరి ఆమె గట్టెట చేసింది. ఇప్పుడు ఒకరికి ఒక రకమైన ఏజ్ వస్తుంది. చేసిందేమో లవర్ తోటి తప్పు చేసిందేమో.
పెళ్లి చేసుకుందాం అనుకుందో లేకపోతే ఎంజాయ్ చేద్దాం అనుకుందో ఎట్లా అయిపోయింది. కనీసం తండ్రి అన్న కనకరించి అది తప్పు బిడ్డ అట్లా చేయొద్దు అని చెప్పాలి కదా. ఇదే సందు దొరికింది అనుకోని తండ్రి కూడా బిడ్డను అనుభవించాలని చూస్తే అది ఎంత ఘోరమైన ముచ్చట ప్రజలారా.